నమస్కారం. ఈరోజు మనం ఒక యక్షుడి కథ గురించి లోతుగా చర్చిద్దాం. ఈ యక్షుడి పేరు ఆళవకుడు. అత్యంత క్రూరుడు. నరమాంస భక్షకుడు. అవును. మన దగ్గర ఉన్న ఆధారం ప్రకారం ఈ కథ ఒక భయంకరమైన ఒప్పందంతో మొదలవుతుంది. కాని అది అక్కడితో ఆగదు. ఈ కథలో జ్ఞానం, కరుణ, ఇంకా ఒక అద్భుతమైన పరివర్తన ఉన్నాయి. సరిగ్గా. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, బౌద్ధ సాహిత్యంలో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. నిజమే. బుద్ధుడు తన బోధనలతో కేవలం మనుషుల్నే కాకుండా యక్షులు, రాక్షసులు లాంటి భయంకరమైన జీవులను కూడా ఎలా శాంతింపజేశాడో ఈ కథ ఒక చక్కటి ఉదాహరణ. అంటే హింసను హింసతో కాకుండా ప్రశాంతతతో ఎదుర్కోవడమన్నమాట. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక కథ కాదు. మన లోపల ఉండే శత్రువులను, మన కోపం, అహంకారం, వాటిని ఎలా జయించాలనే దానికి ఒక ప్రతీక. అయితే ఆ కథలోకి వెళ్దాం. కథ ఆళవి రాజ్యంలో మొదలవుతుంది. ఆ రాజ్యానికి రాజు, ఆయనకు వేట అంటే చాలా ఇష్టం. ఒకసారి అడవికి వెళ్ళినప్పుడు ఒక చిరుతను వెంబడిస్తూ దాన్ని వెంబడించి బాగా అలసిపోయి ఉంటాడు. అవును, అలా అలసిపోయి ఒక పెద్ద మర్రి చెట్టు కిందకు చేరతాడు విశ్రాంతి కోసం. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఆ చెట్టు, ఆ ప్రాంతం మొత్తం ఆళవకుడు అనే యక్షుడి ఆధీనంలో ఉంది. అంటే ఆ చెట్టు కిందకొచ్చిన ఎవరినైనా తినేసే వరం ఆ యక్షుడికుందనమాట. అవును. ఆ చెట్టు నీడలోకి ఎవరు వచ్చినా వాళ్లు తన ఆహారమే. రాజు సేద తీరుతున్న సమయంలోనే యక్షుడు ప్రత్యక్షమవుతాడు. "నువ్వు నా ఆహారం" అంటాడు. పాపం రాజు. ప్రాణం పోయినంత పనేంది. వెంటనే బేరానికి దిగుతాడు. "నన్ను వదిలేస్తే ప్రతిరోజూ మంచి మాంసాహారం, ఇంకా నెలకొక మనిషిని నీకు ఆహారంగా పంపిస్తాను" అని మాటేస్తాడు. ఒక్క క్షణం ఇక్కడ ఆగుదాం. రాజు యొక్క ధర్మ సంకటాన్ని గమనించాలి. తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు, కాని రాజ్యాన్ని, ప్రజలను ప్రమాదంలో పెట్టాడు. ఇది ఎంత పెద్ద నైతిక సంక్షోభం. నిజమే. ప్రతిరోజూ ఆ అపరాధ భావనతో ఎలా బతికుంటాడు? చివరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం సంవత్సరాలు గడిచాక ఖైదీలందరూ అయిపోతారు. అవును. ఆ తర్వాత తన సొంత కొడుకునే బలిగా పంపాలని నిర్ణయించుకుంటాడు. అంటే ఇది అతని ధర్మనిరతిని చూపిస్తోందా, లేక అతని ఎదుర్కొంటున్న తీవ్రమైన ఒత్తిడిని చూపిస్తోందా? చాలా క్లిష్టమైన ప్రశ్న. సరిగ్గా ఆ సమయంలో కథలోకి బుద్ధుడు ప్రవేశిస్తాడు. ఆయన తన దివ్యదృష్టితో రాజు యొక్క చింతను, యక్షుడి గర్వాన్ని గమనిస్తాడు. ఇది బౌద్ధ కథలలో మనం తరచుగా చూసే ఒక అంశం. కరుణతో అవసరం ఎక్కడుందో గ్రహించి తనే స్వయంగా అక్కడికి వెళ్తాడు. ఆ సమయంలో యక్షుడు హిమవత్ పర్వతాలలో యక్షుల సమావేశానికి వెళ్ళి ఉంటాడు. అంటే ఇదే సరైన సమయం. అవును. బుద్ధుడు నేరుగా అతని నివాసమైన ఆ మర్రిచెట్టు లోపలికి వెళ్తాడు. వెళ్ళి అతని సింహాసనంపై ప్రశాంతంగా కూర్చుంటాడు. ఆశ్చర్యం. అంటే యక్షుడిని తన సొంత స్థానంలోనే సవాలు చేస్తున్నారు. అక్కడున్న యక్షుడి పరివారం వాళ్ళు బుద్ధుడి తేజస్సుకు ముగ్ధులై ఆయనకు నమస్కరించి ఆయన బోధనలు వినడం మొదలుపెడతారు. అంటే అసలు పోరాటం మొదలవకముందే శాంతి తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. ఇక యక్షుడు తిరిగి వస్తాడు, తన నివాసంలో ప్రశాంతంగా కూర్చుని ఉన్న ఒక భిక్షువును చూసి. ఆగ్రహంతో ఊగిపోతాడు. అవును. తన అహం దెబ్బతింది. తన రాజ్యాన్ని ఎవరో ఆక్రమించారని భావిస్తాడు. వెంటనే తన మాయాశక్తులతో భయంకరమైన శబ్దాలు సృష్టిస్తాడు. బుద్ధుడిని భయపెట్టాలని చూస్తాడు. పర్వతాలు బద్దలయ్యేంత పెద్ద గాలులు వీచేలా చేస్తాడు. రాళ్ల వర్షం కురిపిస్తాడు. కాని బుద్ధుడు చలించడు. ఏమాత్రం చలించకుండా ప్రశాంతంగా కూర్చునే ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమిటంటే, ఇది భౌతిక యుద్ధం కాదు, తాత్విక యుద్ధం. సరిగ్గా చెప్పారు. యక్షుడి బాహ్యబలం, ఆయుధాలు, కోపం ఇవన్నీ బుద్ధుడి అంతర్గత శాంతి, స్థిరత్వం ముందు ఓడిపోయాయి. తన ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతో యక్షుడు తన చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అత్యంత శక్తివంతమైన దుస్సాయుధం. దుస్సాయుధం. దాని గురించి చాలా భయంకరంగా వర్ణిస్తారు. అవును. దాన్ని ప్రయోగిస్తే ఇక దాన్ని ఆపడం ఎవ్వరివల్లా కాదు. కాని అది బుద్ధుడి కరుణముందు నిష్ఫలమై ఒక చిరిగిన గుడ్డలా మారిపోతుంది. అవును, ఆయన పాదాల దగ్గర పడిపోతుంది. నిజమైన శక్తి ఆయుధాలలో కాదు, మనసు యొక్క నిశ్చలత్వంలో ఉంటుందని ఇది సూచిస్తుంది. ద్వేషాన్ని ప్రేమతోనే జయించగలమని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు. తన శారీరక బలం పనిచేయకపోవడంతో యక్షుడు తన వ్యూహాన్ని మారుస్తాడు. అవును, ఇది చాలా ఆసక్తికరమైన మలుపు. అతను తన మేధోబలాన్ని ప్రదర్శించాలని అనుకుంటాడు. బుద్ధుడిని కొన్ని చాలా క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతాడు.
అంటే అతను కేవలం ఒక క్రూర మృగం కాదు, అతనికి జ్ఞానం పట్ల గౌరవముంది. నిజమే. మనిషికి ఏది గొప్పధనం, దేన్ని ఆచరిస్తే సుఖం కలుగుతుంది లాంటి ప్రశ్నలు తాత్వికమైన ప్రశ్నలు. బుద్ధుడు చాలా ప్రశాంతంగా, స్పష్టంగా సమాధానాలు చెబుతాడు. ఆశ్చర్యకరంగా బుద్ధుడు చెప్పిన సమాధానాలు అవి యక్షుడి పూర్వీకులు బంగారు రేకులపై రాసి ఉంచిన సమాధానాలతో సరిగ్గా సరిపోల్తాయి. అవును. అక్షరం పొల్లుపోకుండా. ఇది అతనికి ఒక పెద్ద షాక్. అప్పుడు బుద్ధుడు వివరిస్తాడు, ఓ యక్షా, ఈ సమాధానాలు కశ్యప బుద్ధుడి ద్వారా మీ పూర్వీకులు పొందారు. ఏ సమ్యక్ సంబుద్ధుడైనా ఒకే బోధన చేస్తారు. సత్యం ఎప్పటికీ మారదు. ఇది కథలో కీలకమైన మలుపు. ధర్మమనేది సార్వత్రికమైనదని, అది కాలానికి అతీతమైనదని బుద్ధుడు నిరూపించాడు. తన పూర్వీకుల జ్ఞానంతో ఏకీభవించడం చూసి యక్షుడి గర్వం పూర్తిగా అణిగిపోతుంది. బుద్ధుడి బోధనలతో యక్షుడిలో మార్పు వస్తున్న సమయంలోనే సరిగ్గా అదే సమయానికి రాజు బలిగా పంపిన రాజకుమారుడు అక్కడికి చేరుకుంటాడు. తన పాత క్రూరత్వాన్ని గుర్తుచేసుకుని యక్షుడు సిగ్గుపడతాడు. అవును, సిగ్గుతో తలదించుకుంటాడు. స్వామీ, మీ బోధనలు విన్నాక కూడా నేను ఈ బాలుడిని తీసుకుంటే నాకంటే నీచుడు ఉండడు అంటాడు. ఆ క్షణంలోనే ప్రమాణం చేస్తాడు, ఇకపై నేను నరబలి కోరను అని. ఇది సంపూర్ణ పరివర్తనకు నాంది. అవును, మాటలతో మొదలైన మార్పు ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది. ఆ తరువాత ఒక అందమైన సంఘటన జరుగుతుంది. యక్షుడు ఆ బాలుడిని తన చేతులతో పట్టుకుని బుద్ధుడికి అప్పగిస్తాడు. బుద్ధుడు ఆ బాలుడిని రాజభటులకు ఇస్తాడు. ఇలా చేతులు మారడం వల్ల ఆ బాలుడికి హత్తకా అనే పేరు వస్తుంది. హత్త అంటే చెయ్యి. ఈ పేరు పెట్టడం అనేది కేవలం ఒక సంఘటన కాదు, అది ఒక ప్రతీక. అవును, చాలా శక్తివంతమైన ప్రతీక. ఒకప్పుడు ప్రాణాలు తీసే చేతులు ఇప్పుడు ప్రాణాన్ని నిలబెట్టే చేతులుగా మారాయి. ఇది సంపూర్ణ పరివర్తనకు చిహ్నం. ఆ తరువాత యక్షుడు బుద్ధం, ధమ్మం, సంఘం అనే త్రిశరణాలను స్వీకరించి పూర్తిగా మారిపోతాడు. ఒకప్పుడు అందర్నీ భయపెట్టిన ప్రదేశం ఇప్పుడు ఒక పవిత్ర స్థలంగా మారింది. ప్రజలు భయపడటం మానేసి అతనికొక కోటను నిర్మించి పండ్లు, ఫలహారాలు సమర్పించడం మొదలుపెడతారు. నరబలి స్థానంలో గౌరవం, ప్రేమ చోటు చేసుకున్నాయి. హింస స్థానంలో అహింస, ద్వేషం స్థానంలో కరుణ నెలకొన్నాయి. యక్షుడు మారాడు, ఆ రాజ్యమే మారిపోయింది. ఒక భయంకరమైన యక్షుడి కథ కరుణ మరియు జ్ఞానం ద్వారా ఎంత శాంతియుత ముగింపుకు వచ్చిందో మనం చూశాం. అవును, ఈ కథ మనకు ఒక లోతైన ఆలోచనను మిగిల్చి వెళ్తుంది. మన జీవితంలో లేదా మనలోనే ఉండే భయంకరమైన యక్షులు అంటే మన కోపం, అహంకారం, ద్వేషం లాంటివి. సరిగ్గా వాటితో మనం పోరాడిన కొద్దీ అవి మరింత బలపడతాయేమో. ఈ కథల బుద్ధుడు యక్షుడిని నాశనం చేయలేదు, మార్చాడు. ఆసక్తికరమైన పాయింట్. అంటే వాటిని శత్రువులుగా కాకుండా మార్చగల శక్తులుగా చూడాలంటారా? బహుశా వాటిని ప్రశాంతతతో ఎదుర్కొని జ్ఞానంతో వాటి మూలాలను అర్థం చేసుకుంటే ఆలవక యక్షుడులాగే వాటిని కూడా మనం మార్చవచ్చేమో. ఆలోచించాల్సిన విషయం. ఈ కథ చెప్పేదేమిటంటే మనలోని అత్యంత విధ్వంసకరమైన శక్తిని కూడా సరైన అవగాహనతో, కరుణతో ఎదుర్కొంటే అది మన బలహీనత కాకుండా మన గొప్ప బలమయ్యే అవకాశం ఉందేమో అని ఆలోచించమంటుంది.